జై శ్రీరామ్. నేను మీ ఆచార్య వినోద్. నార్త్ ఈస్ట్ రైడ్లో భాగంగా ఈరోజు 3వ రోజు. దగ్గర ఇప్పుడు నేను వెస్ట్ బెంగాల్ బార్డర్లో ఉన్న బాలాసోర్ దగ్గర. మనం ఈరోజు పోవాల్సిందైతే కోల్కతా. నిన్న పూరి జగన్నాథ్లో అయితే రూమ్ దొరకలేదు, ఒక్కడికైతే ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ దర్శనం చేసుకొని బయటపడ్డా. దాదాపు 200 కిలోమీటర్లు వచ్చేసాను నైటే. ఇక్కడ ఈ హోటల్ కనిపిస్తుంది. ఇక్కడ ఆ హోటల్లో అయితే 2-3 రూమ్లు ఉన్నాయి. అండ్ హోటల్ కట్టి కూడా 10 రోజులు అవుతుందంట. అందుకనే మనకు వాళ్ళు స్టాఫ్ రూమ్కి వాడుకునే రూమ్స్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడనే రాత్రి పడుకొని పొద్దున 9:30 వరకు అయితే పడుకున్నాం. ఈ 2 రోజుల నుండి పడుకుందామంటే కూడా నిద్ర వస్తలేదు. కాకపోతే అందుకనే ఈరోజు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో స్టే చేయాలని చెప్పేసి ఇక్కడనే స్టే చేసిన. బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా? 1 అవుతుంది. 350 కిలోమీటర్లు ఇక్కడ నుండి కోల్కతా ఉంది. గోప్రోలో ఒకటే బ్యాటరీ ఉంది కాబట్టి అది 1 లేదా 2 గంటల వరకే దాని కెపాసిటీ. ఎక్కువ వ్లాగ్ చేయలేకపోతున్నా, కొద్దిగానే వ్లాగ్ చేస్తున్నా. చూద్దాం నెక్స్ట్ కోల్కతాలో ఏదైనా బ్యాటరీ అవైలబుల్ ఉంటే మనకు తెలిసిన వాళ్ళు అట్లా అక్కడనే ఆల్టర్నేట్ అంటే నైట్ మొత్తం అక్కడనే స్టే చేసి రేపు ఏదైనా కోల్కతాలో ఉంటే విజిట్ చేసుకొని రేపు నైట్ తర్వాత బీహార్కి వెళ్ళిపోతాం. రైట్, ఈరోజు అయితే మధ్యాహ్నం 1 గంటలకు మనం రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. వీలైనంత తొందరగా మనం కోల్కతా చేరుకుంటే మంచిది. రైట్, స్టార్ట్ నౌ. రైట్ బాయ్ మీనాక్షి హోటల్. మంచి రెస్పాన్స్ ఉంది ఈ హోటల్ అయితే. కొత్తది కదా, ఆ మాత్రం తప్పదు ఖచ్చితంగా. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. ఈరోజు అయితే డే 3 పూరి టు కోల్కతా. మధ్యాహ్నం 1:21 అవుతుంది. రైడింగ్ జాకెట్కి జిప్ పెట్టడం మర్చిపోయినా. ఉండాలే, మస్తు భరిస్తుంది. పొద్దునైతే నైట్ టైంలో పొద్దునైతే బీభత్సమైన చలి. ఈ మధ్యాహ్నం అయితే తట్టుకోలేనండ, అంత ఘోరంగా ఎండ పడుతుంది. ఇక్కడ 90% గోపుర ఛార్జింగ్ ఉంది. చూస్తే కనిపిస్తుందా? చూద్దాం ఈరోజు ఎంతవరకు అయితే బ్లాక్ చేస్తామో. సాయంత్రం 7:30 అయితే చూపిస్తున్నారు టైం. అంతలోపే వెళ్ళిపోవాలి. మధ్యలో ఒకటే స్టాప్ తీసుకోవాలి మనం, చాయ్కో లేకపోతే వాటర్కో. నాన్ స్టాప్ రైడ్ అయితే ఉంటుంది ఈరోజు. ఈ లాంగ్ రైడ్ చేయక దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. 2023 సెప్టెంబర్లో నేపాల్ రైడ్ వేసిన తర్వాత ఇంకా ఇంత లాంగ్ అయితే ఎప్పుడు రాలేదు. 2024 మేలో కార్ తీసుకుని వెళ్ళిపోయినా ఫ్యామిలీతోటి. కాకపోతే దానికి దీనికి కొంచెం డిఫరెంటే. లాంగ్ రైడ్ చేయక చాలా రోజులు అవుతుంది కాబట్టి ఒళ్ళంతా బాగా వస్తుంది. ఈరోజు ఒక్కరోజు కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి బాగా పడుకున్నా. అందుకనే సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 రోజుల వరకు నిద్ర లేకుండా సరిపోతుంది. నిన్న ఒక దగ్గర నైట్లో ఒక దగ్గర ఛాయ్ తాగేటప్పుడు ఒక ఆయన చెప్పిండు, ఒక 60-70 కిలోమీటర్లు బాగుండదు, దాని తర్వాత బాగుంటుంది అని చెప్పేసి. నిజంగానే మరీ ఘోరంగా ఉంది అంత రోడ్డు. వామ్మో, కింద తాకుతుంది. తాకిందా? తాకలే. మరి గలీజ్గా ఉంది రోడ్డు. చాలాసేపు అవుతుంది, 1 గంట అవుతుంది. ఇప్పటికి 2:44 అవుతుంది. 1:21 వెళ్ళామంటే 1 గంట 20 నిమిషాలలో మనం 8 కిలోమీటర్లు వచ్చినాం ఇప్పటివరకు. చాలా తక్కువ వచ్చినాం. ఇంకా 227 కిలోమీటర్లు స్ట్రైట్ ఉంది ఇప్పుడు రోడ్డు. మరి ఇంకెంత దూరం బాగాలేదో తెలీదు. రోడ్ అంటే అస్సలు బాగాలేదు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ గడ్డలు ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్స్కి అయితే చెప్పేదే లేదు. స్లోగా పోయేటందుకు నా బండి సైడ్ విలేజ్ కూడా ఇస్తలేదు. ఇది ట్యాంక్ ఫుల్ కొడితే భయ్యా. పెద్ద స్కామర్లు ఉంటారు. తొందరగా ఫస్ట్ ఒక టీ బ్రేక్ తీసుకోవాలి. నెత్తిన వస్తుంది బాగా. 3 అవుతుంది టైం. 972. ఓకే, 1 మినిట్. ఒక్క 10-15 కిలోమీటర్లు వెళ్ళిపోతే ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ బార్డర్ వస్తుంది. ఇక్కడ ఎందుకులే ఇంకా ఆపడం అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడ అన్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళి కలిసి వెళ్దామని. కొద్దిసేపు కూర్చొని అన్న వాళ్ళతో మాట్లాడి మళ్ళీ బయలుదేరాలి. ప్రస్తుతం పెద్ద హోటల్ ఉంది కానీ అక్కడ అబ్బుద్ది కాలేందుకో. చిన్న హోటల్లో ఉంటుంది. చిన్న గూటిలోనే స్వర్గం ఉందిలే. డార్జిలింగ్ అంటే మనకి ఇప్పుడు ఇది లాంగ్, మన ఇది సిల్వరి దగ్గర
ఓ మన సిక్కిం బార్డర్ దగ్గర మొత్తం డార్జిలింగ్ అంటే మొత్తం హిల్ స్టేషన్. ఏది హైదరాబాద్ నుండి తీసుకొస్తున్నావా? హైదరాబాద్ నుంచి. ఇదేనా ముందది? ఏం లోడనా? నోట్బుక్స్ అప్సరా. అప్సరా నోట్బుక్స్ ఏ నుండి? మేడ్చల్ నుంచి. మేడ్చల్ ఉందా మ్యానుఫ్యాక్చర్ మనకు? ఇక అది ఏడైతే తెలియదు కానీ ఆడ ఐటీసీ గూడామ్స్ ఉన్నాయి, ఆ నుంచి లోడ్. ఇప్పుడు ఒక హైదరాబాద్లో లారీ అన్న కలిసిండు, హైదరాబాద్ నుండి వస్తున్నట. అప్సరా నోట్బుక్స్, పెన్స్ అవన్నీ తీసుకొని వస్తున్నట. నోట్బుక్స్ అన్నీ కొద్దిసేపు మంచిగా బాత్కాని పెట్టినాం. మంచిగానే అన్నీ చెప్తా ఉన్నాడు. జగమెరిగిన వీరుడు అంటారు చూసినావా, ఖతర్నాక్ ఖతర్నాక్ కొటేషన్ చెప్తున్నా. మొత్తం ఇక్కడ నుండి పొగ మంచి ఎక్కువ ఉంటుందంట, కొంచెం చూసుకొని పోవని అంటుండు. ఆయన కూడా నేను వెళ్ళే రూట్లోనే డార్జిలింగ్ వరకు వస్తున్నాడు. డార్జిలింగ్ ఊరి వరకు పోతుందంట. మనం కూడా సిలిగురు పోవాలి. మొత్తం హిల్ స్టేషన్స్ అవి. వెళ్ళిపోయాడు. ఒక అంకుల్ అయితే ఛాయ్ తాగుదామని చెప్పేసి ఆపమన్నాడు. ఇక్కడైతే ఆపినా. మాట్లాడదాం ఎవరు అనేది. హైదరాబాద్, వైజాగ్. ఓకే తెలుగు వచ్చైతే వా అనుకోకుండా. ఏది బండేది? సారీ రాజదూత మోడల్ ఇయర్ మోడల్ 1988 మోడల్ తీసుకొని ఇప్పుడు ఇంత దూరం వస్తారా అన్న మీరు? ఇంత దూరం వస్తారా 1988 మోడల్ తీసుకొని? ఎవరెవరు వెళ్తున్నారు ఇప్పుడు? నేను ఒక్కడే వెళ్తున్నాను, నేను ఇక్కడే పని చేస్తాను. అవునా? ఓకే ఇక్కడ తపనన్న అని చెప్పేసి నాకు లైవ్ లొకేషన్ పంపించాడు ఇప్పుడే. కోల్కతాలో ఉంటాడు. అన్నయ్య రైడ్ గ్రూప్లో వెళ్తున్నానంట ఇప్పుడు వాళ్ళందరూ కమ్యూనిటీలో. కార్లో వెళ్తున్నారంట. ఆయన ముందర ఉన్నారు, నేను వెళ్ళిపోదాం అనుకున్నా. ఇప్పుడు పర్లేదులే. నేను అక్కడ కోల్కతాలో ఇక్కడ ఇంకో ఇద్దరు అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు మనకి. అంటే తపనన్న అని చెప్పేసి, ఇంకోటి విశ్వనాథ్ అన్న అని అన్న ఇప్పుడే లొకేషన్ పంపించండి. ఇంకోటి వెళ్తున్నా. ఇట్లాగే నేను వెళ్తుంటే రోడ్ పైన నన్ను చూసి టీఎస్ ప్లేస్ చూసి ఆపిండు. ఛాయ్ తాగుతుందా అని చెప్పేసి ఆపితే మాట్లాడుతూ ఉన్నాం ఇవన్నీ. ఇక్కడనే సొంతం అయితే వైజాగ్ అంట అన్నది. ఇదివరకు ఒక 5 సంవత్సరాలు అక్కడ స్విట్జర్లాండ్ ఏదో ఉన్నాడంట. అంత ఐడియా లేదు. నంబర్ తీసుకొని మాట్లాడి కొద్దిసేపు ఛాయ్ తాగి వచ్చేసినాం. టైం వచ్చేసి 5 అవుతుంది, చీకటి పడుతుంది. ఈరోజు ఛార్జింగ్ ఎక్కువ ఉంది, కాకపోతే టైం లేదు. ఇట్లుంటుంది మనది. ఇద్దరు తెలుగులు కలిసారు. కొంచెం మనసు హాయిగా ఉన్నది, ఎందుకో మంచిగా అనిపిస్తుంది. స్పీడ్ పోయి బ్లాక్ చేద్దామంటే మొత్తం నాయిస్ వస్తుంది, గాలి సౌండ్ వస్తుందంట. ఇప్పుడే అన్న హోటల్ లొకేషన్ పంపించాడు. ఆ లొకేషన్ వచ్చేసి మనకు 144 కిలోమీటర్లు ఉంది. రాత్రి 8 గంటల వరకు చూపిస్తుంది టైం. అయితే తొందరగా అయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి. ఏందండి ఇది? సౌండ్ ఏంటి? ఏమో దాకింది నాకు ఇందాక, తక్కువ సౌండ్ వచ్చింది. బ్రిడ్జ్ వచ్చింది, హౌరా బ్రిడ్జ్ లాగానే ఉంది కానీ హౌరా బ్రిడ్జ్ అయితే కాదు. అవతల సైడ్ కేబుల్ బ్రిడ్జ్ ఉంది. చూస్తా ఒకసారి. వివేకానంద బ్రిడ్జ్ అంటే ఇది. హూగ్లీ రివర్, వెస్ట్ బెంగాల్లో హూగ్లీ రివర్ ఇది. అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది ఇది. డ్యాన్స్ కరా చేస్తారు, డ్యాన్సులు బాగా చేస్తారు. అసలు చూసి చేస్తారు మరి వాళ్ళు ఇక్కడ. విశ్వనాథ్ భాయ్ ఆ రా హై, ఓయ్ బోల్ రా ఉధర్. ఓకే भाई साहब 1 मिनट उधर ले लेना. చలో భాయ్ సాబ్ చలో. మస్తు ఉంది ప్లేస్ మాత్రం ఇది. ఇలాంటి బ్రిడ్జిలు మన దగ్గర ఎందుకు కట్టరేమో. తెలంగాణ మొత్తం ఇట్లాగేనా? మొత్తం ఈ పార్కింగ్ లైట్లు వేసుకుని పోతారు అందరూ. హల్లు భాయ్ సాబ్ టైరో బ్యాక్.
నేనేమో స్పీడ్ వెళ్ళిపోతుంటే నాకేమో బ్యాగులు ఉన్నాయి, వెళ్ళడానికి రావట్లేదు. ఓ స్వామి, ఎన్ని సందులు తిప్పుతావా మమ్మల్ని. క్విట్ అండ్ హోటల్, థ్యాంక్ యూ. अच्छा है, अरे हर महादेव, यही है ना सामने काली मंदिर? उधर भी काली मंदिर है, ओके घुमा देंगे हम। ओके ओके भैया. ప్రస్తుతం కోల్కతాలో ఒక హోటల్లో ఉన్న మంచి హోటల్లో బిషుబాయ్ చూపించండి. ఇది ఎంత హోటల్. ఫస్ట్ ఎంట్రన్స్లో కాళీమాత ఫోటో ఉంది, చాలా చాలా సూపర్ ఉంది. అయితే ఇప్పుడు బండి మీద తీసుకుపోతున్నాడు, ఎడికి తీసుకుపోతున్నాడు అర్థమైతే లేదు. గల్లీలు అయితే తిప్పుతున్నాడు మొత్తం. అభి కిధర్ जा रहा? खाना को ओके. सबसे अच्छा होटल क्या है इधर? बहुत सारा होटल है दादा, సభీ హోటల్ అయినా మంచి హోటల్కి తీసుకుపోమని చెప్పిన. ఇప్పుడైతే మరి ఏడికి తీసుకుపోతాడు తెలియదు. బిషు బాయ్ బోల్దే. స్పెషల్ మంచి హోటల్కి తీసుకొచ్చింది. क्या बोलता है इसको?